ఈ రోజు టాపిక్ లోకి వస్తే మీరు ఖచ్చితంగా అపరిచితుడు మూవీ చూసి ఉంటారు. ఆ మూవీలో కొన్ని గరుడు పురాణంలో ఉన్న శిక్షలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు కొన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు నేను మనిషి భూమిపై ఉన్నప్పుడు ఏ తప్పులు చేస్తే నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ శిక్షలు పడతాయో గరుడు పురాణంలో రాసిన దాన్ని బట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా అవిచి, తప్పు ప్రమాణాలు చేసేవాళ్ళు, వ్యాపారంలో అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసే వాళ్ళకి నరకంలో అసలు నీళ్లు లేని ఎడారిలో పడేస్తారు. నెక్స్ట్ అయోపన, ఇది ముఖ్యంగా తాగుబోతులకు శిక్ష. ఇది పురుషులకి మరియు మహిళలకి డిఫరెంట్ గా ఉంటుంది. ఆడవాళ్ళకి ఇనుప ద్రవ్యాన్ని తాగిస్తారు, అలాగే మగవాళ్ళకి లావాన్ని తాగిస్తారు. నెక్స్ట్ అవిచి మింట, అబద్ధాలు చెప్పేవారికి ఒక ఎత్తైన కొండ నుంచి ఘోరంగా కిందకి పడేస్తారు. నెక్స్ట్ అవతా నిరోధన, హింసించడం, నగదు కోసం కిడ్నాపులు చేయడం, ఇలా చేసేవారికి ఒక డార్క్ రూమ్ లో వేసి విషపూరితమైన పొగలతో నింపేస్తారు. నెక్స్ట్ మహజ్వాల, ధర్మాలను ధర్మానికి మోసం చేస్తే ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మండుతున్న అగ్నిజ్వాలలో మనుషులను వేసేస్తారు. నెక్స్ట్ దందాసుకర, ఈ శిక్ష ఏ మానవుడైతే ప్రాణులను హింసిస్తాడో అతనికి వేస్తారు. ఈ శిక్షలో పాములతో కరిపించి ఎలుకలతో కొరికిస్తారు. నెక్స్ట్ కుంభీపాకం, వేటాడడంని ప్లేఫుల్ గా భావించి జంతువులను కిరాతకంగా హత్య చేసే వాళ్ళకి, జంతువులను టార్చర్ పెట్టి కష్టపెట్టే వారికి ఈ శిక్షను విధిస్తారు. వీళ్ళని వేడిగా మండే రాగి పాత్రలో వేసి మంట పెడతారు. నెక్స్ట్ క్రిమి భోజనం, దీంట్లో అవసరానికి వాడి విసిరేసే వారిని, రిలేటివ్స్ ని రెస్పెక్ట్ ఇవ్వని వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మనుషులని క్రిమికీటకాలకి ఆహారంగా వేస్తారు. నెక్స్ట్ కాలసూత్ర, వేదాలను అధిగమించే వారికి కాలసూత్ర శిక్షను విధిస్తారు. దీంట్లో శరీరాన్ని కొరడాలతో బాదుతారు. నెక్స్ట్ రౌర్వం, ఇతరుల ఆస్తులను లాక్కుని మోసం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో పాయిజనస్ స్నేక్స్ తో కాటు వేపిస్తారు. నెక్స్ట్ సారమేయధన, ఆహారంలో విషం కలిపే వారికి, గ్రామాన్ని దేశాన్ని కీడు చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో వైల్డ్ యానిమల్స్ తో కొరికిస్తారు. నెక్స్ట్ శుచిముఖ, పిసినారితనం ఉన్నవారికి, అహంకారంతో చిన్న చూపు చూసేవారికి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో సూదులతో టార్చర్ పెట్టేలా గుచ్చుతారు. నెక్స్ట్ శీత సిగ్నపత్ర, మాటలతో హింస చేసేవారికి, దుర్బాధ మాట్లాడే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో అత్యంత చల్ల ప్రదేశంలో పడేస్తారు. నెక్స్ట్ విమభోజ, నమ్మించి మోసం చేసే వారికి, వాళ్ళను బాధ పెట్టే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మనుషులను తలకిందులుగా వేలాడదీసి క్రూర జంతువులతో వదిలేస్తారు. నెక్స్ట్ పుయాదహన్, ఆచారాలను పట్టించుకుని వారికి, ఆడవారిని మోసం చేసి అనుభవించే వారికి ఈ శిక్షను విధిస్తారు. అలా చేసే పాపులను మలమూత్రం ఉన్న ఒక బావిలో వేసేస్తారు. నెక్స్ట్ తప్తకుంభ, ఆవేశం కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి, హత్యలు ఆత్మహత్య చేసుకున్న వారికి వేడిగా కాలుతున్న నూనెలోకి వేసి కాలుస్తారు. నెక్స్ట్ తమిశ్ర, అత్యాసపడి ఇతరుల ఆస్తులను కాజేసే వారికి ఈ శిక్షలు పడతాయి. కాలశాపంతో కట్టేసి శరీరం నుండి రక్తం కారేలా ఎమ్మబొట్లు శిక్షిస్తారు. నెక్స్ట్ తప్తసుర్మి, బంగారంని కాజేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో పెనుమంటల్లో వేసేసి సజీవ దహనం చేస్తారు. నెక్స్ట్ అసిపత్రవాన, ఇతరుల పనుల్లో వేలు పెట్టి వాళ్ళ పనులను చెడగొట్టే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ అంధతమిశ్ర, స్వార్థం ఎక్కువ ఉన్న వారికి, మోసం చేసే వారికి, అవసరానికి భార్యను వాడుకునే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ అంధకూపం, అమాయకులను బాధించే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ మహారౌరవం, వారసత్వం కాదని ఆస్తులను ఆక్రమించే వారికి, ఇతరుల భార్యని ప్రేమించే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ దందాసుక, తోటి మానవులను జంతువులుగా భావించి హీనంగా చూసే వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ సుకర్ముఖ, లంచాలు తీసుకునే వారికి, అధికారంని మోసం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ సులప్రోత, ఎదుటివారికి తప్పు చేయాలనుకునే వారికి, వాళ్ళని కష్టపెట్టే వారికి, ద్రోహం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. అలా గరుడ పురాణంలో ఇలాంటి శిక్షలు చాలా ఉన్నాయి. అలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్షను క్లియర్ గా రాశారు. సో ఎప్పుడైనా సరే ఇతరులకు మంచిగా ఉండేలా ప్రయత్నించండి. ఎవరిని గాని మోసం చేయడం, హత్యలు చేయడం ఇలాంటివి చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.